కష్టంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రైతు కోఆర్డినేటర్ దుద్దడ ఎల్లంగౌడ్, తల్లి లచ్చవ్వ, ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ చింతల యాదయ్య, తల్లి లచ్చవ్వలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇరువురి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ రేగల సుగుణ దుర్గయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, నర్సింహులు, కనకయ్య, చంద్రమౌళి ఉన్నారు. దుద్దడ లచ్చమ్మ ఇద్దరు ఓల్డేజ్ అయింది. మా పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వాళ్ళ తల్లి, అదేవిధంగా ముఖ్య నాయకుల యొక్క వాళ్ళ ఇంట్లో పరామర్శించడం జరిగింది. వాళ్ళని కూడా ఓదార్చి, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ చనిపోయి దాదాపు 80 ఏళ్ళు ఉంటుంది, ఓల్డ్ ఏజ్. చనిపోయిన తర్వాత వాళ్ళు బాధలో ఉన్నారు. ఆ రోజు మేము రాలేకపోయినాం. బట్ ఈరోజు మా దుర్గన్న, మా కుమార్ గారు, మా టీం అంతా కూడా మల్లేశం అందరూ సమక్షంలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ కుటుంబాలని పరామర్శించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబాలకి మేము అండగా ఉంటాం. మా పార్టీ, మా శ్రేయోభిలాసులు తప్పకుండా వాళ్ళతో మేము ఉండి మమేకమై పనిచేస్తామని చెప్పి సందర్భంగా